అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. మార్చి 4, 2025 రోజున జరిగిన టీచర్స్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య గారు గెలుపొందిన విషయం అందరికీ విదితమే. బీజేపీ ఎమ్మెల్సీ గెలుపు బీజేపీ పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలను నింపింది. ఈ సందర్భంగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారి క్యాంపు కార్యాలయంలో మార్చి 5, 2025 రోజున బీజేపీ పార్టీ శ్రేణులు సంబరాలను జరుపుకున్నారు. ఈ సంబరాల కార్యక్రమంలో పాల్గొనేందుకు బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధి జాడి బాలరెడ్డి గారి ఆధ్వర్యంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, బూత్ల వారి ఇన్ఛార్జీలు, అధ్యక్షులతో కలిసి సంబరాల్లో పాల్గొనేందుకు శాతవాహన యూనివర్సిటీ నుండి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, బండి సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, బీజేపీ జిందాబాద్, నాయకత్వం వర్ధిల్లాలి, బీజేపీ జిందాబాద్, జిందాబాద్, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, బీజేపీ జిందాబాద్, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్. ఈ సందర్భంగా జాడి బాలరెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీలో నిన్న కౌంటింగ్ చేసిన సందర్భంగా పెద్ద ఎత్తున కూడా మల్క కొమరయ్య గారు బీజేపీ పార్టీ నుండి పోటీ చేసినటువంటి వ్యక్తి మల్క కొమరయ్య గారు ఘన విజయం సాధించిన సందర్భంగా ఈరోజు పార్లమెంట్ ఆఫీసు బండి సంజయ్ గారి ఆఫీస్ దగ్గర ఈరోజు పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క విజయ సంకల్పం చేయడం జరుగుతుంది. ఏదైతే విజయం ఛేదించిన తర్వాత ఆ యొక్క విజయాన్ని పూరించుకొని సంబరాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క పార్లమెంట్ ఆఫీస్కు బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు వారి యొక్క ఆఫీస్ దగ్గర కూడా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతుంది. అక్కడికి మేము ఇక్కడ ఈ డివిజన్ పరంగా ఇది వెస్ట్ జోన్ నుండి ఈ యొక్క 17, 18 2 జోన్ల డివిజన్లకు కూడా మేము అక్కడికి తరలి వెళ్ళడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఏదైతే ఇప్పుడు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఈ యొక్క పెద్ద ఎత్తున కూడా ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా నిర్వీర్యం చేసి ఏ ఒక్క హామీలు కూడా విజయవంతంగా చేయకపోవడం కూడా ఈ యొక్క ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తూ కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా ఉందో ప్రస్తుతం కూడా కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధానాన్ని కొనసాగిస్తూ కూడా తప్పుడు హామీలతోని అనేక మన ఏదైతే హామీలు ఉన్నాయో అవి ప్రజల మీద ఈ హామీల పేరు మీద ప్రజల మీద కూడా హామీలు నెరవేర్చామని ఇచ్చి చెప్పుకుంటూ కూడా కాలాన్ని సుమారు సంవత్సరం దాటిపోయి కూడా ప్రభుత్వం చేపట్టి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క హామీ కూడా ఏది కూడా విజయవంతం కాలే. అదేవిధంగా సంక్షేమ పథకాలలో కూడా పూర్తిగా వైఫల్యం చెందింది కాంగ్రెస్ పార్టీ. అందుకనే ఇక్కడ ఉపాధ్యాయులు కూడా వారి యొక్క ఏదైతే వారు డిమాండ్స్ ఏవైతున్నాయో ఆ యొక్క డిమాండ్ కూడా ఎన్నికలు ఇచ్చిన డిమాండ్ కూడా నెరవేర్చలేని కారణం కూడా ఈరోజు ఉపాధ్యాయులు కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క బీజేపీ సెంటర్లో మోడీ గారి ప్రభుత్వాన్ని మోడీ గారితో ఏదైనా సాధ్యమైంది మోడీ గారి ప్రభుత్వంలో కూడా మనందరం కూడా భాగస్వామ్యం కావాలి. మోడీ గారు ఏదైతే చెప్పకనే అనేక సమస్యలను పరిష్కారం చేస్తుంది కాబట్టి మనం ఒక్కసారి మళ్ళా మోడీ గారికి ప్రభుత్వానికి అండగా ఉందాం. రాబోయేది ఏదైతే మోడీ గారి ప్రభుత్వం రావాలి, ఈ రాష్ట్రంలో కూడా మోడీ గారి ప్రభుత్వం ఉండాలని చెప్పి ఉద్యోగులు కూడా ఆలోచించే సమయం ఆసన్నమైంది. ఉద్యోగులందరూ కూడా కలిసికట్టుగా కూడా ఈరోజు పెద్ద ఎత్తున కూడా మోడీ గారి పరిపాలనకు సమర్థించారు. మోడీ గారి పరిపాలనను కూడా వారి యొక్క పరిపాలనకు స్వాగతించారు. కాబట్టి ఈ యొక్క రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా అదేవిధంగా ఉద్యోగస్తులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మోడీ గారి పరిపాలనను ముందుకు తీసుకెళ్లే విధంగా మనందరం కూడా వారికి అండగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఉపాధ్యాయుల ఏదైతే ఉపాధ్యాయుల తరఫున గెలిచినటువంటి మల్క కొమరయ్య గారికి వారి తరఫున అదేవిధంగా అందరికీ కూడా ఈ రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు ఉద్యోగస్తులందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ మరొకసారి కూడా మనందరం కూడా ముందు కూడా రాబోయే ప్రతి ఎలక్షన్ కూడా ఏ ఎలక్షన్ వచ్చినా కూడా మోడీ గారి ప్రభుత్వానికి సపోర్ట్గా ఉండి కూడా ఈ యొక్క బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చే విధంగా మనందరం కూడా కంకణబద్ధమై కార్యకర్తలు నాయకులు పనిచేయాలని ఈ సందర్భంగా తెలుసు. భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి. మీ పేరు చెప్పండి సార్. జాడి బాలరెడ్డి, వెస్ట్ జోన్ పశ్చిమ జోను కన్వీనర్.
మరిన్ని వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.